హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి మామిడల్లం పచ్చడండి. అల్లం కాదు, ఇది మామిడల్లం. మామిడి ఫ్లేవర్లో ఉంటుంది ఈ అల్లము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మామిడల్లంతో ఒక్కసారి నిలవ పచ్చడి చేసుకుని ట్రై చేసి చూడండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. 2 in 1 చట్నీ అనమాట ఇది. ఇది నిలవ ఉంటుందండి, 2 నెలలు నిలవ ఉంటుంది. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్కా చూసేయండి, టకటగా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మనం ఏం చేస్తున్నామంటే, మామిడల్లం ఉంటుంది కదా, అది మనకి మామూలుగా సూపర్ మార్కెట్స్లో అక్కడ దొరుకుతుంటుందండి. దీన్ని మనం చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా తోలు ఉంటుంది, ఇలా బాగా తెల్లగా ఉంటుందన్నమాట. ఇది మన మామిడి ఎలా ఉంటుందో ఆ కలరే ఉంటుంది. పైగా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి, నార అస్సలు ఉండదన్నమాట దీనికి. ఇలా మనం పైనుండే తోలు ఫస్ట్ బాగా వాష్ చేసేసి పైనుండే తోలు మొత్తం ఇలా పీల్ చేసేసుకుని దీన్ని మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకుని ఒక బట్టతో, పొడి బట్టతో నీట్గా తుడిచేసుకోండి. తడి లేకుండా తుడుచుకున్న తర్వాత దీన్నైతే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం కావాలంటే మిక్సీకి అలాగా వేసేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ మనం పచ్చడి తింటున్నప్పుడు మామిడల్లం ముక్కలు అలా తగులుతుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అందుకని నేనైతే చిన్న చిన్న ముక్కలు తరిగి వేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీకి కూడా వేసేసుకోవచ్చు. ఇలా మనం మొత్తం ముక్కలు రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇలా చింతపండునైతే బాగా కడిగి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోండి. నీళ్ళు ఎక్కువ పోయకండి, మనం వేసేటప్పుడు కూడా నీళ్లు పోయాం చట్నీలో. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక 3 నుంచి 4 చెంచాలు నూనె వేసుకోండి. తర్వాత ఒక గుప్పెడు మినపప్పు తీసుకోండి. తర్వాత ఒక అర చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర వేసి ఒక ఎండుమిరపకాయలు, ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు మనం బాగా వేపుకోవాలి. ఈ మినపగుళ్ళు కూడా చక్కగా వేగాలి. వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు చూడండి, మనం వేసిన మిరపకాయలు, మినపగుళ్ళు బాగా వేగిపోయాయి, దోరగా వేగిపోయాయి. దీన్నైతే నేను ఇప్పుడు తీసుకుని ఒక కప్పులో పోసేసుకుని ఆరబెట్టుకుంటాను అనమాట. బాగా చల్లారనివ్వాలి. మనం చట్నీ పచ్చడి చేసేటప్పుడు ఇవి చల్లగా అయిపోవాలి. చూడండి, ఇప్పుడు దోరగా వేగిపోయాయి కదా. సో దీన్నైతే మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే కడాయిలో పోపు పెట్టుకుంటున్నాం అనమాట. పోపు కోసం అయితే ఏం లేదండి, మంచిగా మనం నువ్వుల నూనె తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు మిరపకాయలు తీసేసిన తర్వాత అదే కడాయిలో బాగా ఒక అరకప్పు నూనె పోసుకోండి. తర్వాత దీంట్లో ఆవాలు, తర్వాత ఇంగువ పోపు వేసుకుని పోపు అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఈ పోపు కూడా బాగా చల్లారాలి, వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే పచ్చడి తొందరగా చెడిపోతుంది. నూనె బాగా చల్లారాలి. ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది. అలాగే మనం పచ్చడికి కావాల్సినవి కూడా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేయించుకున్న మినప్పప్పు ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు, తర్వాత బాగా ఒక చిన్న బెల్లం ముక్క తురుముకుని సన్నగా అది కూడా వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే మిక్సీలో నీళ్లు మాత్రం పోయకుండా, మనం ఈ నూనె ఉంది కదా అది కొంచెం ఉంది, పైగా మనకి చింతపండులో కొంచెం తడి ఉంటుంది, బెల్లం వేసాం కాబట్టి అది కూడా కొంచెం తడి వస్తుంది. కాబట్టి మనం దీంట్లో నీళ్ళు అస్సలు పోయకుండా మిక్సీకి పట్టుకోవాలి. చూడండి, చక్కగా ఇలా పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ని మనం మొత్తం మిక్సీ జార్లోంచి నీట్గా తీసేసి మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఫస్ట్ వేసేయండి. తర్వాత మనం చేసుకున్న పచ్చడి దీంట్లో వేసేయండి. బాగా కలిపేయండి. ఈ నూనెలో మనం వేసిన అల్లం ముక్కలు, మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తం బాగా కలిపేసేయండి. చక్కగా కలిపేసుకున్నాక దీన్ని మీరు బాగా చల్లారి బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఒక బాటిల్లో వేసుకుని దీన్ని నిలవ చేసుకోవచ్చు. 1 నుంచి 2 నెలల వరకు చక్కగా నిలవ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉంటామి విజీ.